చూడనా లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ద ఫంక్షన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ జీరో ఎఫ్ డాష్ జీరో రెండు వాల్యూస్ జీరో ఇచ్చాడు. ఎఫ్ డబల్ డాష్ అంటే ఆ ఫంక్షన్ తెలియదు కానీ రెండుసార్లు డెరివేటివ్ చేశాడు 2 times. దాని వాల్యూ సెకండ్ పవర్ 4x ప్లస్ 4 అని ఇచ్చాడు నాకు. అయితే ఆ ఫంక్షన్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అంటే డైరెక్ట్గా ఫంక్షన్ ఇవ్వలేదు కానీ ఫంక్షన్ ఫాలో అయ్యే రూల్స్ ఇచ్చాడు. అది ఇది చూడండి నేను ఎలా చేస్తున్నాం ఏంటో. ఫస్ట్ ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ తీసుకున్నాం నాన్న. సెకండ్ పవర్ 4x ప్లస్ 4 ఇంటిగ్రేటింగ్ చేసాము. ఎప్పుడైతే ఎఫ్ డబుల్ డాష్ని ఇంటిగ్రేట్ చేసామో దానికి అది ఆపోజిట్ కాబట్టి ఎఫ్ డాష్ వస్తుంది మనకి. ఇటు ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ పవర్ 4 ప్లస్ ఇంటిగ్రేషన్ 4 వస్తుంది. సెకండ్ పవర్ 4ని ఇంటిగ్రేషన్ ఎలా చేస్తున్నానంటే సెకండ్ స్క్వేర్ ఇంటూ సెకండ్ స్క్వేర్ రాసుకొని ఒక సెకండ్ స్క్వేర్ బదులు ఏం రాశానంటే 1 + tan square x రాశాను నాన్న. 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని ఇంటిగ్రేషన్ 4x ప్లస్ సి ఇంటిగ్రల్ కాన్స్టెంట్ సి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే tan xని టీ అనుకుంటున్నా మనసులో. tan xని టీ అనుకుంటే అప్పుడు సెకండ్ స్క్వేర్ x dx dt అయిపోతుంది. సో అప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + t² dt అని రాశాను. అది 4x ప్లస్ సి మామూలుగా రాశాను. 1కి ఇంటిగ్రేషన్ t² ఇంటిగ్రేషన్ t³/3. సో టీ అంటే ఏంటో రిటర్న్ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాను నేను. అంటే మనసులో tan x టీ అనుకున్నది అక్కడ రాయలేదు కాకపోతే అంతే. అది టీ ఉన్న ప్లేస్లో tan x సబ్స్టిట్యూషన్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనిలో x = 0 పెడుతున్నాను. ఎందుకంటే ఎఫ్ డాష్ 0 0 అన్నాడు, ఆ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ కనుక్కోవాలి కదా. అందుకని ఎక్స్ని చోటు 0 పెడితే ఎఫ్ డాష్ 0 0 అని ఇచ్చాడు, అన్ని జీరోలు అవుతాయి, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ కూడా 0 అయిపోతుంది. అంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ మీద వాల్యూ లేదని అర్థమైంది. మరి వాడు అడిగింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, అందుకని మళ్ళీ ఇంటిగ్రేట్ చేశాను అనమాట. మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు ఎలా మారుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ప్లస్ tan³ x/3 ప్లస్ 4x dx. tan x ఇంటిగ్రేషన్ log secant x నాన్న. మరి tan³ ఇంటిగ్రేషన్ లేదుగా, మళ్ళీ చేయాలి మనం. 4x ఇంటిగ్రేషన్ 4x²/2. మళ్ళీ tan xకి ఏం చేశానంటే tan³ xని ఏం చేశానంటే tan x ఇంటూ tan² x రాశాను. నెక్స్ట్ tan² xని ఏమని రాశానంటే tan x టీ తీసుకుంటే అదే tan² xని ఏమని రాశానంటే sec² x - 1 రాశాను నేను. రాసి మరలా ఏం చేశానంటే ఈ బయట tan x ఉంది చూసారా, దాన్ని మల్టిప్లై చేశాను. కాకపోతే స్టెప్స్ కొంచెం డైరెక్ట్గా రాశాను నాన్న, అంతమించి ఏం లేదు. అంటే tan³ tan x ఇంటూ tan² x మనసులో రాసుకొని మళ్ళీ tan² xని ఐడెంటిటీ ప్రకారం sec² x - 1 అని రాసి మళ్ళీ దాన్ని మల్టిప్లై చేసుకొని చేశాను నాన్న. చేసి దాని వరకు ఇంటిగ్రేషన్ చేశాను అనమాట. సో ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఆ యొక్క కాన్స్టెంట్ని సబ్స్టిట్యూషన్ చేయడం జరిగింది. అది ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ ఉన్నట్టుందన్నా, కొంచెం మళ్ళీ ఒకసారి మీరు చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ నాన్న. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x - ఆల్ఫా x ప్లస్ ఆల్ఫా tan 2x. దీని వాల్యూ కట్టుకున్నాడు. మనకు రిలేషన్ ఉంది నాన్న ఫస్ట్ ఇయర్లో. a + b + c = 180 degrees కానీ 0 degrees కానీ అయితే tan a + tan b + tan c = tan a × tan b × tan c. అయితే దీన్ని a + b - c కూడా రాయించినాను. రాసినా అదే వస్తుంది మనకి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏను 2x అనుకుంటున్నా, bని x ప్లస్ ఆల్ఫా అంటున్నా, cని x మైనస్ ఆల్ఫా అంటున్నా. అప్పుడు ఇది దేనికి పనిచేస్తుందంటే a - b - cకి పనిచేస్తుంది. అప్పుడు అదే ఫార్ములా అప్లై చేస్తే tan a - tan b - tan c = tan a tan b tan c. ఇప్పుడు ఆ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే tan 2x - tan x - ఆల్ఫా - tan x ప్లస్ ఆల్ఫా.
tan xకి ఇంటిగ్రేషన్ ఐడియా ఉంది కదా నాన్న, ఆ ఫార్ములా రాశాను, అయిపోయింది. log m మైనస్ log n log m/n అని రాయొచ్చు కదా, ఆ థియరీ వాడాను అంతే. ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. చూడు నాన్న, ఇక్కడ దీనికి ఏం చేస్తున్నానంటే ఇంటిగ్రేషన్ ఆఫ్